పోతన స్వరూపం చూసి యశోద మొదలైన వారు ఏం చేశారంటే మోసపోయారు. మంచి బ్రహ్మాండంగా అలంకరణ చేసుకొని వచ్చింది బ్రహ్మాండమైనటువంటి రూపంతో అని. ఆ పోతన యొక్క శరీరాన్ని చూసి వాళ్ళు దేహాధ్యాసలో పడిపోయినారు, ఇంద్రియాధ్యాస కలిగిపోయింది. అందువల్ల మనం స్వరూప రూపాన్ని చూసి మోసపోకూడదు. బయటికి రూపం బాగుండొచ్చు, లోపల గుణం మాత్రం బాగుండదు. లోపల గుణం ఉన్న వాడికి మంచిగా బయట రూపం బాగలేకపోవచ్చు. అందుకు కాబట్టి మన రూపాన్ని చూసి మనం దేన్ని పెంచకూడదు. ఇక్కడ పోతన శిశువు ఒడిలో కూర్చుని పెట్టుకొని, పోతన ఏం చేసింది, ఆ శిశువుని ఒడిలో తీసుకొని కూర్చొని పెట్టి అతను నోటిలో తన విషలిప్తమైనటువంటి ఆ స్థనాన్ని ఉంచింది. కన్నయ్య అయినటువంటి శ్రీకృష్ణుడు ఆ పాలని గ్రోలి ఆ పాలతో సహా ఆ మొత్తం లోపల ఉన్నదంతా లాగేశాడు. ఆ బాధతో అప్పుడు ఏమంటుంది, నన్ను విడవండి, నన్ను వదలండి అంట. చూశారు, నేను వదలను, నిన్ను నేను వదలను అని ఈయన అన్నాడు. అట్లా ఎందుకంటే సౌందర్యంగాంచి ప్రతి మానవుడు ముగ్ధుడైపోతాడు. కోకలంలోని గోపికలు అందరూ పోతన కృత్రిమ యొక్క అలంకారాన్ని చూసి ముగ్ధులైపోయారు. ఆ అమ్మ ఎవరిని నిరోధించలేకపోయినారు ఆ అమ్మని. అందుకే శంకరాచార్యులు ఏమన్నారంటే, లోకులు ఏం చేస్తున్నారు, చర్మం యొక్క రూపవర్ణాలను చూసి ఓహో ఇతడు మంచివాడు, ఈమె మంచిది అని మీమాంస చేస్తుంటారు. కానీ ఆత్మను చూసి ఎవరు చెప్పిన వారు లేరు. అందుకంటే ఏ వ్యక్తి చర్మమును చింతిస్తాడో అతడు మళ్ళీ జన్మలో చర్మకారుడై పుడతాడు. అంటే ఒక వ్యక్తి చర్మాన్ని చూసే, అంటే ఈ దేహాన్ని పైన ఉన్నటువంటి తెలుపు ఎరుపు ఇవి చూసే వాడు గౌరవిస్తాడో, దాన్ని చూసి ఇచ్చేస్తాడో అటువాడు మళ్ళీ జన్మలో చర్మకారుడై పుడతాడు. అందువల్ల శరీరం అందముగా ఉండి హృదయం విషపూరితంగా ఉంటే అతడు ఆ పోతన యొక్క దీనిలో పడిపోతాడు. అందుకు కాబట్టి ఆ పోతన వచ్చింది, పోతన యొక్క విషాన్ని పూర్తిగా భగవంతుడైన శ్రీకృష్ణుడు స్వీకరించి ఆ అమ్మకి మోక్షాన్ని కలిగించారు. చూడండి, తనను చంపాలని వచ్చింది, కానీ భగవంతుడు ఆయన యొక్క దృష్టి అది వేరు. ఎందుకు, తల్లి వలె పాలివ్వాలని వచ్చి తన ఒడిలోనికి తీసుకొని శిశువుని, ఒక పుత్రుణ్ణి తల్లి ఏ విధంగా తీసుకొని ప్రేమతో ఆదరించి ఆ పాలనిస్తుందో అట్లాగా ఆదరించి పాల ఇచ్చినందుకు భగవంతుడు తాను ఆ విషాన్ని తీసుకొని అమృతాన్ని ఇచ్చాడు. చూడండి, అక్కడ హలాహలం ఏది క్షీరసాగర మతంలో ఆలాహలం వచ్చింది, అంటే విషం. ఆ విషాన్ని పరమేశ్వరుడు స్వీకరించి లోకానికి అమృతమయమైనటువంటి సుఖాన్ని ఇచ్చాడు, దుఃఖాన్ని తొలగించాడు, లోకంలో ఉన్న బాధని తొలగించి ప్రజలందరినీ రక్షించాడు. ఇక్కడ భగవంతుడైన శ్రీకృష్ణుడు తాను అవతార లీల. ఎందుకు అనంటే, పోతన ఎవరు, పూర్వజన్మలో రత్నావళి, అంటే వింధ్యావళి బలిచక్రవర్తుల యొక్క కుమార్తె. ఆ బలిచక్రవర్తి గొప్ప దాత. ఆయన ఒక యజ్ఞం తలపెట్టాడు. ఆ యజ్ఞంలో వామనుడు, అంటే విష్ణువే వామన రూపంలో పొట్టిగా బ్రహ్మచారి రూపంలో వచ్చి అర్థించాడు. అప్పుడు ఈ రత్నావళి, అంటే ఈ బలిచక్రవర్తి యొక్క కుమార్తె, ఆ ముగ్ధమోహనమైనటువంటి ఆ బ్రహ్మచారి యొక్క రూపాన్ని చూసి, ఆ లావణ్యాన్ని చూసి, ఆ తేజస్సును చూసి, ఆయన యొక్క నడక, ఆయన యొక్క ప్రతిభ, ఆయన యొక్క ఆ విద్యా పటిమ చూసి, ఆహా ఇట్టివాడు నాకు పుత్రుడై పుట్టుంటే నా జన్మ ఎంత ధరించును, నాకెంత సౌభాగ్యము అనే హృదయంలో భావం చేసింది.
తర్వాత అతడు తన తండ్రి అయిన బలిచక్రవర్తిని ఆ మొత్తం ఆ సంపద అంతా సేకరించి కాళ్లతో ఆ తండ్రిని తొక్కి పాతాలకు పంపించినప్పుడు అప్పుడు ఈ రత్నావళి అనుకున్నది, ఆహా ఇతడికి నేను విషమిచ్చి ఇతను సంహరించాలా ఇటువంటి పని చేసినందుకు అని ఆ భావన వచ్చింది. చూడండి, మనిషిలో అనేక భావాలు కలుగుతుంటాయి. ప్రతి భావానికి ఒక ఫలితం మనకి వస్తుంటుంది. అందుకే మనం మనస్సులో భావన చేసేటప్పుడు మంచి భావన చేయాలి, మంచి ఆలోచనలు చేయాలి. మరి భగవంతుడు సర్వజ్ఞుడు, సర్వసమర్థుడు. అందుకే ఈ అమ్మ వచ్చే జన్మలో పూతన రాక్షసుగా పుట్టింది. ఆ రాక్షసుగా పుట్టి ఈ యొక్క రాక్షస జన్మలో అతనికి ఏమిచ్చింది, పాలిచ్చి చంపాలనుకున్నది. భగవంతుడు పూర్వజన్మ యొక్క స్మృతిని చూసి ఆలోచించి ఆ అమ్మాయిని ఆ దేహాన్ని నశింపజేసి ఆ జీవుడికి అనంతమైనటువంటి మోక్షాన్ని జ్ఞానాన్ని ప్రసాదించి ముక్తి కలిగించాడు. చూడండి, విషమిచ్చినా ఆయన రక్షించాడు. మనం మన జీవితాంతం కోపతాపాలు పెట్టుకుంటుంటాం. ఇతడు ఈ విధంగా అన్నారు, ఈమె నన్ను ఎట్లా నిందించింది అని మనం జీవితాంతం కోపతాపాలు పెట్టుకొని ఆ కోపతాపాల్లోనే పడిపోయి మనం పూర్తిగా పతితులు అయిపోతున్నాం. కానీ భగవంతుడు ఆ క్షణమే కోపం, ఆ క్షణమే పాపం. తాను మాయాతీతుడేమాట. మనం మాయలో పడినవారు. అందు కాబట్టి మనం అందరం మాయకి దాసులమే. అందుకే భగవంతుని ఆశ్రయిస్తే మాయను తొలగిస్తాడు. అటువంటి మాయను తొలగించిన వాడే శ్రీకృష్ణ పరమాత్మ. మాయ ఆయన చేతిలో ఉన్నది, ఆయన చేతిలో కీలుబొమ్మ. ఆ మాయ ఎట్లా అంటే అట్లా తిరుగుతుందనమాట. అందుకే మాయాతీతుడు అన్నారు ఆయన్ని. మమ మాయా దురత్తయ నామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. ఈ మాయను దాటాలంటే నన్నే ఆశ్రయించాలని చెప్పాడు. అటువంటి సందర్భంలో ఈ మాయగా వచ్చినటువంటి పూతన ఈ రాక్షసు సంహరించాడు.